ఒకప్పుడు టెక్నాలజీ అంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకే అన్నట్టుగా ఉండేది. ఇంటర్నెట్లో ఏదైనా వెతకాలన్నా, సమాచారం తెలుసుకోవాలన్నా, డిజిటల్ సేవలు పొందాలన్నా ఇంగ్లీష్ అర్థం చేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. ఇంగ్లీష్ అవసరం లేకుండా మనం మాట్లాడే స్థానిక భాషలోనే టెక్నాలజీతో మాట్లాడే రోజులు వచ్చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంచుతున్న భాష అడ్డంకిని మల్టీలింగ్వల్ ఏఐ తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మన భాషలోనే ఏఐ మాట్లాడితే ఇంటర్నెట్ ప్రపంచం ఎలా మారుతుంది? టెక్నాలజీ సామాన్యుడికి ఎంత దగ్గర అవుతుంది? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్నెట్ ప్రపంచాన్ని మార్చేసింది, కానీ ఆ మార్పు అందరికీ సమానంగా చేరిందా అంటే సమాధానం మాత్రం ఇంకా లేదు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 బిలియన్ మంది, అంటే ప్రపంచ జనాభాలో సుమారు 74% మంది ఆన్లైన్లో ఉన్నారు. అయినప్పటికీ మరో 2.2 బిలియన్ మంది ఇప్పటికీ ఇంటర్నెట్కు దూరంగానే ఉన్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాల్లో డిజిటల్ యాక్సెస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్కడ కేవలం 23% మంది మాత్రమే ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. ఆఫ్రికాలో ఈ వాటా 36%గా, అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాల్లో 34%గా ఉంది. అంటే ప్రపంచంలో డిజిటల్ విప్లవం జరుగుతున్నా దాని వెలుపల ఇంకా కోట్లాది మంది ఉన్నారన్నమాట. ఇక భవిష్యత్తులో ఇంటర్నెట్కు కొత్తగా చేరే కోట్లాది మంది సంపన్న దేశాల నుంచి కాకుండా ప్రస్తుతం డిజిటల్గా వెనుకబడిన ప్రాంతాల నుంచే వచ్చే అవకాశం ఉంది. అయితే వారికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం ఒక్కటే సరిపోదు. డిజిటల్ నైపుణ్యాలు, పరికరాల ధరలు, నెట్వర్క్, ఇంటర్నెట్ ఖర్చు వంటి అంశాలతో పాటు భాష కూడా కీలకమైన అడ్డంకిగా మారుతోంది. ప్రపంచ వెబ్ కంటెంట్లో దాదాపు 49% ఇంగ్లీష్లోనే ఉంది. దీంతో ఇంగ్లీష్పై పట్టులేని కోట్లాది మంది ఆన్లైన్లో ఉన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ భాష అంతరాన్ని అర్థం చేసుకోవడానికి బెంగాల్ భాష ఒక మంచి ఉదాహరణ. ప్రపంచ జనాభాలో సుమారు 4% మంది బెంగాలీ మాట్లాడుతున్నప్పటికీ గ్లోబల్ వెబ్ కంటెంట్లో బెంగాలీ వాటా 0.5% కంటే తక్కువగా ఉంది. అంటే కోట్లాది మంది మాట్లాడే భాషకు అనుగుణంగా డిజిటల్ కంటెంట్ అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితి అనేక ఇతర ప్రధాన భాషల్లోనూ కనిపిస్తుంది. ఫలితంగా విద్య, ఆరోగ్య సమాచారం, ప్రభుత్వ సేవలు, వ్యాపారం, వార్తలు, ఉద్యోగ అవకాశాల వంటి అనేక డిజిటల్ సేవలను స్థానిక భాషల్లో పొందడం ఇప్పటికే సవాల్గానే ఉంది. ఇక్కడే మల్టీలింగ్వల్ ఏఐ కీలకంగా మారుతుంది. ఒకే ఏఐ వ్యవస్థ ద్వారా వివిధ భాషల్లో టెక్స్ట్ను అనువదించడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వాయిస్ను అర్థం చేసుకోవడం, సంభాషణలు నిర్వహించడం సాధ్యమవుతోంది. గతంలో ఒక్కో భాషకు ప్రత్యేకంగా అనువాదకులు, సమయం, భారీ ఖర్చు అవసరమయ్యేది. వందల భాషలకు ఆ విధానాన్ని విస్తరించడం దాదాపు అసాధ్యం. కానీ ఏఐ సాయంతో ఒకే టెక్నాలజీతో అనేక భాషల్లో పనిచేసే అవకాశం పెరుగుతుంది. దీంతో భాష ఒక అడ్డంకి నుంచి డిజిటల్ వారధిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి గూగుల్ ట్రాన్స్లేట్ ఒక ముఖ్యమైన ఉదాహరణ. 2024లో గూగుల్ ట్రాన్స్లేట్ ఏకంగా 110 కొత్త భాషలను తన సేవల్లో చేర్చింది. దీంతో 614 మిలియన్లకు పైగా అదనపు మాట్లాడే వారికి భాష సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం గూగుల్ ట్రాన్స్లేట్ 240కి పైగా భాషలకు మద్దతు ఇస్తోంది. దీనివల్ల వినియోగదారులు తమకు తెలిసిన భాషలో వెబ్లో సెర్చ్ చేయడం, డాక్యుమెంట్లను అర్థం చేసుకోవడం, తెలియని భాషలోని సమాచారాన్ని తెలుసుకోవడం వంటి పనులను మరింత సులభంగా చేయగలుగుతున్నారు. అయితే భాష విప్లవంలో కేవలం టెక్స్ట్ ఏఐ మాత్రమే కాదు, వాయిస్ ఏఐ కూడా కీలక పాత్ర పోషించబోతోంది. ప్రతి ఒక్కరికి టైపింగ్ సులభంగా ఉండకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం కూడా డిజిటల్ వినియోగానికి అడ్డంకిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వినియోగదారు తన స్థానిక భాషలో ప్రశ్నను మాట్లాడితే ఏఐ అదే భాషలో సమాధానం ఇవ్వగలిగితే అప్పుడు ఇంటర్నెట్ వినియోగం మరింత సులభం అవుతుంది. అంటే డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే ముందుగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఈ మార్పుకు స్మార్ట్ ఫోన్లు మరింత బలం చేకూర్చనున్నాయి. 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.7 బిలియన్ మంది మొబైల్ ఇంటర్నెట్ను ఉపయోగించినట్లు జిఎస్ఎంఏ డేటా చెబుతోంది. ఇది ప్రపంచ జనాభాలో 58% సమానం. ముఖ్యంగా కొత్తగా ఇంటర్నెట్లోకి వస్తున్న వినియోగదారులను స్మార్ట్ ఫోన్నే ప్రధాన ద్వారంగా మారుతోంది. ఫోన్లోనే స్థానిక భాషలో ఏఐ అసిస్టెంట్ అందుబాటులో ఉంటే సెర్చ్ నుంచి విద్య వరకు, అనువాదం నుంచి నావిగేషన్ వరకు, ప్రభుత్వ సేవల నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు ఎన్నో పనులు సులభంగా చూడవచ్చు. ఇక ఈ టెక్నాలజీ భారత్కు మరింత కీలకం కానుంది. 2024లో భారత్లో 886 మిలియన్ యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 488 మిలియన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. అంటే మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో గ్రామీణ భారత వాటా 55%. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక భాషల ప్రాధాన్యత ఎక్కువగా ఉండడంతో మల్టీలింగ్వల్ ఏఐ అక్కడ డిజిటల్ సేవల వినియోగాన్ని మరింత విస్తరించే అవకాశం ఉంది. రైతులు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రభుత్వ సేవలు పొందే ప్రజలకు ఇది కొత్త అవకాశాలను తెరలేపగలదు. ఆన్ డివైస్ ఏఐ అందుబాటులోకి వస్తే ఈ మార్పు మరింత వేగంగా జరగవచ్చు. 2026లో ఇంటెల్ భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా భాషిని విభాగం కలిసి భారతీయ భాషల కోసం పరికరాల్లోనే మల్టీలింగ్వల్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్షన్ సామర్థ్యాలపై పనిచేస్తున్నట్లు ప్రకటించాయి. అంటే ప్రతి చిన్న పనికి వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ పై ఆధారపడాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా నెట్వర్క్ బలహీనంగా ఉండే ప్రాంతాల్లో స్థానికంగా పనిచేసే ఏఐ టెక్నాలజీ కీలకంగా మారవచ్చు.
అయితే మల్టీలింగ్వల్ ఏఐ ఒక్కటే డిజిటల్ డివైడ్ను పూర్తిగా పరిష్కరించలేదు. అందుబాటు ధరలో స్మార్ట్ ఫోన్, నాణ్యమైన నెట్వర్క్, తక్కువ ఇంటర్నెట్ ఖర్చు, డిజిటల్ నైపుణ్యాలు కూడా అవసరమే. అయినప్పటికీ ఇప్పటి వరకు కనిపించని ఒక పెద్ద తలుపును ఏఐ తెరుస్తోంది: భాష అనే తలుపు. రేపటి డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ తప్పనిసరి కాకపోవచ్చు. మనం మాట్లాడే భాషలోనే ఏఐతో మాట్లాడి మనకు కావలసిన సమాచారాన్ని పొందే రోజులు మరింత దగ్గరలోనే ఉండొచ్చు. ఇప్పటి వరకు టెక్నాలజీని అర్థం చేసుకోవాలంటే మనమే దాని భాష నేర్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. మన భాషలో మనం అడిగితే మన భాషలోనే ఏఐ సమాధానం చెప్పే డిజిటల్ ప్రపంచం మన ముందుకు వస్తోంది. విద్య, వైద్యం, ప్రభుత్వ సేవలు, ఉద్యోగాలు, వ్యాపారం, ఇలా ప్రతి రంగంలోనూ స్థానిక భాషల్లో ఏఐ అందుబాటులోకి వస్తే కోట్లాది మందికి కొత్త అవకాశాలు తెరుచుకోవచ్చు. అయితే భాష సమస్యతో పాటు ఇంటర్నెట్ అందుబాటు, ఖర్చు, నెట్వర్క్, డిజిటల్ నైపుణ్యాలు కూడా పరిష్కారం కావాల్సి ఉంది. అయినప్పటికీ భాషను అడ్డంకిగా కాకుండా టెక్నాలజీకి వారధిగా మార్చే మల్టీలింగ్వల్ ఏఐ రేపటి డిజిటల్ ప్రపంచానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉంది.